నేను చాలా క్లియర్‌గా చెప్తున్నా. 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి అయిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు గింజుకున్నా, కొట్టుకున్నా, మీరు ఏం చేసినా, నెగెటివ్ స్టేట్మెంట్ ఇచ్చినా, సాక్షి పత్రిక, సాక్షి టీవీలో మీరేం వేసుకున్నా అమరావతి రాజధాని పూర్తి అయిపోద్ది. ఆగదు. అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు ఒకటే, అసెంబ్లీలో అసెంబ్లీ ఏం తీర్మానం చేస్తుందో అది చేయండి. లేదంటే మీరు వచ్చి మాట్లాడండి. అసెంబ్లీకి రండి, వచ్చి మాట్లాడండి. అది మాట్లాడరు, రారు అసెంబ్లీకి. రాష్ట్ర ప్రజలతో పైసా కూడా ఖర్చు పెట్టాలా. ఒక్కొక్క రోజు ఒక్క మాట్లాడుతున్నారు. ఫస్ట్లో అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలని, రాజధాని అమరావతి అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. గవర్నమెంట్ రాగానే 3 ముక్కలాట ఆడేశాడు. మరి ఆ 3 ముక్కలన్నా పూర్తి చేశాడంటే అసలు టచ్ చేయలా. రైతులు నేర్పించారు. కోర్టులు, గందరగోళాలు. 5 ఏళ్ళు నరక యాత్ర చూశారు రైతులు. మళ్ళా ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు ఒక్కరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు వాళ్ళకి క్లారిటీ ఇవ్వటంలా. మొన్న ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు. రాజధానిపై మా నిర్ణయం ఏంటో చర్చించుకొని చెప్తాం. బొత్స సత్యనారాయణ గారు మేము చర్చించుకొని చెప్తామంటారు. ఇంకా చర్చించుకునేది అమరావతి రాజధాని మొదలైపోతుంది. 64,000 కోట్లకి టెండర్లు ఇచ్చేసాం. నిన్న ఎలక్షన్ కోడ్ అవ్వగానే నిన్న 27 టెండర్లు ఓపెన్ చేశారు. ఇవాళ దానికి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. ఎలక్షన్ కోడ్ లాగంటే ఎవరికి బ్రహ్మాండంగా స్టార్ట్ అయిపోయింది అది. కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నా. 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి అయిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు గింజుకున్నా, కొట్టుకున్నా, మీరు ఏం చేసినా, నెగటివ్ స్టేట్మెంట్ ఇచ్చినా, సాక్షి పత్రిక, సాక్షి టీవీలో మీరు ఏం వేసుకున్నా అమరావతి రాజధాని పూర్తి అయిపోద్ది. ఆగదు. అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు ఒకటే, అసెంబ్లీలో అసెంబ్లీ తీర్మానం చేస్తుందో అది చేయండి. లేదంటే మీరు వచ్చి మాట్లాడండి. అసెంబ్లీకి రండి, వచ్చి మాట్లాడండి. అది మాట్లాడరు, రారు అసెంబ్లీకి. అసెంబ్లీకి రాకుండా ఉంటే ప్రజల గొంతుని మీరు ఎలా తెలియజేస్తారు? కాబట్టి మీకు అందరికీ నేను ఒకటి చెప్తున్నాను. 11 సీట్లకు పరిమితం చేసింది మిమ్మల్ని. అది అర్థం చేసుకోండి. అంటే 175 సీట్లలో 11కి పరిమితి చేసిందంటే మీ పరిపాలన ఎలా ఉండిందో మీరు అర్థం చేసుకోవాలా. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల చేత పరిపాలించుకునేది. ఒకసారి ఓటు ఇచ్చారంటే మనం సక్రమంగా చేస్తే మళ్ళీ గెలిపిస్తారు, లేకపోతే తీసి అవతల పారేస్తారు.